రా అలావుద్దీన్, నీ రాక కొరకే నేను కూడా ఎదురు చూస్తున్నాను. జాఫర్, నా రాక కోసం ఎదురు చూడడం కాదు, ఇప్పుడు నీ బ్రతికేమవుతుందో చూసుకో. ఎలా చూస్తున్నావు? నీ చేతిలో ఉన్నది మేము సృష్టించిన తంత్రదండం, శక్తివంతం నీ మంత్రదండం. ఇదిగో చూడు. ఎప్పుడన్నా ప్రయత్నం వృధా అయిపోతుందో అని చాలా భయపడ్డాను. సితారా, నీవు చేసిన సహాయము నా జీవిత వరకు మర్చిపోలేదు. అలాదీన్, అలాదీన్, అదిగో ఈ భవనాన్ని తిరిగి బాగ్దాద్ నగరానికే తీసుకువెళ్ళి. పాపం కుమార్తె కొరకు సుల్తాన్ గారు ఎంత బాధపడుతున్నారు. భలే సుల్తానులే, వారు కూతురు కనపడలేదని మన అమ్మనే ఖైదు చేశారు. చిత్రంగా మాయమైపోయిన అలావుద్దీన్ భవనం మళ్ళా వచ్చేసిందిట. అవును, కూతుర్ని చూసేందుకు సుల్తాన్ గారు కూడా వెళ్ళారు. అయితే మనం పోదాం, రండి. ప్రేమ కోసమై మక్కా పయనం అయ్యో నాకిప్పుడు
బాబోయ్ నాయనో నాకిప్పుడు అరే ఎవరు అపజడింది రే నిజంగా మక్కా పోతున్నామో కర్మ ప్రేమ కోసమై మక్కా పయనం ఈ అవతారం ఏంటి ఈ వేషం ఏంటి హుజూర్ ఉండరా నన్ను ఆపు చేయకు ప్రేమలో 2 దెబ్బలు తిన్నాను నేను తిన్నగా మక్కా వెళ్ళిపోయి అక్కడ ఫకీర్లో కలిసిపోతాను కుక్కలాగా మిమ్మల్ని నమ్ముకుందండి నన్ను అక్కడిని వదిలిపెట్టి మీరు మక్కా ఎట్లా వెళ్తారు హుజూర్ నేను వస్తాను నన్ను తీసుకెళ్ళండి నక్కలాగా నువ్వు నా వెనకాల ఎందుకురా మీరు పాడే పాట తాళం వేస్తుంటారు హుజూర్ ఏది పాడండి ప్రేమ కోసమై మక్కా పయనం అయ్యో నాకిప్పుడు ప్యారా ఓ నువ్వా నువ్వు మాటి మాటికి కనిపిస్తుంటే నేను ప్రేమించాలనిపిస్తుంది పో దూరంగా పో నువ్వు పోతే నీతో పాటు మా ప్రేమ కూడా దూరంగా పోతుంది నేను హాయిగా మక్కా వెళ్ళిపోయి ఫకీర్లో కలిసిపోతాను అసలు నీకెందుకు ఈ పచ్చి వేషం? ఇట్లా మాట్లాడే కారణం నువ్వు నేను అవును నువ్వు ఆయన్ని నికా చేసుకుంటానని చెప్పు ఈ ఫకీరాల్లో ఒక్కసారి వజీర్ అయిపోతాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను స్థలం లేదట్రా అరే ఏ చేప మీరు మాట మాటకి ఏ క్యాబాట్ అంటూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది ఈ మాట మానేసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అరే ఏ క్యాప్ ప్యారా ప్యారీ ప్యారా ప్రేమ కోసమై వలలో పడలే పాపము పసివాడు అయ్యో పాపము పసివాడు అయ్యో పాపము పసివాడు దీనికి అంతటికీ కారణం ఈ అద్భుత దీపం దీనికి దాసుడైన ఆ భూతం. అలావుద్దీన్, నిజం తెలుసుకోలేక కోపంలో ఏదేదో అనేశాను, నన్ను క్షమించు. ఎంత మాట అలంపన. మనమందరం సంతోషంగా తిరిగి కలుసుకోవడానికి కారణం ఎవరు తెలుసా? అదిగో అలావుద్దీన్, ధనము పదవి అంటే నాకు ఇప్పుడు ఇష్టంగా లేదు. అందుకోసం ఈ రాజ్యభారం నువ్వే వహించు. ఏమంటావు వజీర్? అవును హుజూర్. కానీ అలావుద్దీన్, ఈ సామ్రాజ్యానికి నీవు అధిపతి అయిన తరువాత దుర్వినియోగం చేయను అలంపన. ఈ ప్రపంచంలోని మానవులకు అందరికీ సుఖించే హక్కు సమానంగా ఉందని నాకు తెలుసు. లోక కళ్యాణం కోసం ఈ భూతానికి విడుదల ఇస్తున్నాను. ఇక నీవు వెళ్ళవచ్చు.